మీ కొలీగ్ వెంకట్రావు అంకుల్ ఇచ్చారు నాన్న. అప్పుడిప్పుడు ఇవ్వాల్సింది ఇప్పుడిచ్చాడా? పర్వాలేదు నాన్న, మీరు ఇంకా బ్రతికే ఉన్నారు కదా, మీరు ఇంకా బ్రతికే ఉన్నారు కదా. ఏం మాట్లాడుతున్నావు వసు? నా నుదుటిన బొట్టు ఇంకా ఉందేంటని అడుగుతున్నావా? లేదమ్మా, నీకు నాకు ఎవరికీ చెప్పకుండా ఆ బొట్టు ఎందుకు తుడిచేయాలనుకున్నావు నాన్న అని అడుగుతున్నాను. ఏంటండి, ఏం చేయాలనుకున్నారు మీరు? వాసు ఎందుకు అలా అంటోంది? మిమ్మల్ని అడుగుతున్నాను కదా, చెప్పండి. నాన్న పని చేయడానికి క్యాంపుకి వెళ్ళలేదమ్మా, చచ్చిపోవడానికి వెళ్ళారు. ఇన్సూరెన్స్ డబ్బుతో నేను దర్జాగా బ్రతకాలని నా పేరే నామినీగా రాయించారు కదా నాన్న. మీరు సూసైడ్ చేసుకుంటే వచ్చే లక్షలతో ఊరేగుదాం అనుకున్నారా? అలా మాట్లాడుకమ్మా. అది కాదురా నీకమ్మ, ఎక్కడుందిరా నీ అమ్మ, ఎక్కడుందిరా నీ అమ్మ, ఎక్కడుందిరా నీ అమ్మ. నా కొడుకు చేస్తే వచ్చే లక్షలతో ఎవరు ఊరేగుతారు ఇక్కడ? వాడికంటే ముందు వాడి పాడే ఊరేగుతుంది. అత్తయ్య, ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతారు? నోర్మై, తల్లి కూతుళ్ళు దొంగి అడుపులు ఏడ్చి నా కొడుకుని చంపుకొని లక్షాధికారులు అవుదాం అనుకుంటారా? ఎవరా నా కొడక? నువ్వు చస్తే నిన్ను గన్న తల్లి రోడ్డు మీద పడి అడుక్కు తినాలా? ఎవడికో పుట్టిందాన్ని చంకనేసుకొని వచ్చిన దానికి బొట్టు పెట్టి ఆ రోజు ఉద్ధరించావనుకున్నాను. బొట్టు తుడిచేటప్పుడు కూడా దానికే పెద్ద పేటేస్తే మేమిక్కడ బరిపేట ఎక్కాలా? మమ్మల్ని అందరినీ నట్టేట ముంచడానికి ఇల్లు బ్యాంకులో తాకట్టు పెట్టావు కదా. అందరినీ నట్టేట ముంచడానికి ఇల్లు బ్యాంకులో తాకట్టు పెట్టావు కదా. మోసం చేసి ₹1,00,00,000 నొక్కేసినప్పుడు ఈ కన్న కొడుకు గుర్తురాదా నీకు? ఈ కన్న కొడుకు గుర్తురాదా నీకు? ఏంట్రా ఏంటి కోలుకుంటున్నావు కదా అని ఊరుకుంటుంటే తెగరెచ్చిపోతున్నావేమిటి? రే రే, ఇదిగో నీ రక్తం పంచుకు పుట్టిన దానికి ఒక్క ముక్కు పుడకైనా చేయించావట్రా? అప్పులు చేసి ఉడాయిస్తే మమ్మల్ని బజార్న పడేస్తారా? అప్పుడు దీనికి పెళ్ళెలా చేస్తారా? నీకొచ్చే ఆతకాతనే నగ నట్రా చేయిద్దామని ఇల్లు తాకట్టు పెట్టాను, అంతేగాని నేనేదో ఒంటికి తగిలించుకొని కొలకడానికి కాదురా. ఇంకే ఉందిలే నానమ్మ, నామినీ పేరు కూడా వసు పేరే రాయించాడుగా. రాస్తే మాత్రం చూస్తూ ఊరుకుంటానా? చించి పడేస్తాను. అమ్మా అమ్మా నా ప్రాణం ఉండగా నామినీ పేరు మారదమ్మా. రే, నీ ప్రాణం పోతేనే డబ్బులు రావాలని దాని పేరు రాయించావు కదా, కానీ నీకంటే ముందే అది పోతే అప్పుడేం చేస్తావురా? అమ్మా అమ్మా నాన్న,
అందరికీ చేతులెత్తి మొక్కుతాను నాన్న. నా రక్తం దారిపోసైనా 1 రూపాయి సంపాదిస్తాను గాని మీ ప్రాణం పణంగా పెడితే వచ్చే డబ్బు కోసం ఎదురు చూడను. నాన్నమ్మ, నాన్న కావాలి. నాన్న సంతోషంగా ఉండడం కావాలి. అంతకు మించి ఇంకేమీ వద్దు. ఆయన మీద అంత ప్రేమ ఉన్న దానివి నామినీగా ఎందుకుంటావు? ఆయనకి సంబంధించిన ఆస్తి అయినా అస్థికలైనా అవి నాకు మాత్రమే దక్కాలి. అవి నాకు మాత్రమే దక్కాలి. పదనానమ్మా. అయ్యో, అయ్యో భగవంతుడా, దేవుడు కడుపున దయ్యాన్ని పుట్టించావు కదయ్యా. నిద్ర పట్టట్లేదు ఫ్రెండ్. నన్ను మనిషిగా మార్చిన నువ్వు నా మనసును కూడా మార్చేశావేమో. రోజు మధ్యాహ్నం నేను రాత్రి ఎప్పుడవుతుందా అని ఎదురు చూసేవాడిని. నిద్ర పట్టే ఈ కళ్ళకి మందు తాగి మత్తు పట్టించేవాడిని. కానీ మర్చిపోయాను, మారిపోయాను. నేను బ్యాడ్ బాయ్గా కాకుండా రాముడు మంచి బాలుడు అన్నట్టుగా ఉన్నానంటే కనిపించిన నువ్వే కారణం. నిన్ను చూడాలి, నిన్ను కలవాలి. అది తక్షణమే జరగాలంటే నా సెక్రటరీ వసుంధర కరెక్ట్గా పనిచేయాలి. నేనిచ్చిన అడ్రస్లను బట్టి ఫోన్ నంబర్లను ఫైండ్ అవుట్ చేయమన్నాను. చేస్తుందో ఫుల్ మీల్స్ తినేసి గుర్రు పెట్టి నిద్రపోతుందో ఫోన్ చేస్తే కానీ తెలీదు. లిఫ్ట్ చేయట్లేదు. రింగ్ సౌండ్ వినబడ్డా మెలకు రానంతగా నిద్రపోతుందా? పెరుగన్నం ఆవకాయంటే లొట్టలేసుకుని తింటానని చెప్పిందిగా, ఫుల్గా లాగించేసి ఉంటుంది. అమ్మో, అసలు నిద్రపోరాదు. యమకింకరుడు కళ్ళలోకొచ్చి మరీ భయపెట్టేలా ఉన్నాడు. రేపు వెళ్లేసరికి పని పూర్తవ్వకపోతే ఉద్యోగంలో నుంచి తీసేసిన ఆశ్చర్యం లేదు. ఈ రాత్రికి నిద్ర లేకపోయినా పర్వాలేదు, కళ్ళ కింద నల్లగా వచ్చినా సరే ఫోన్ నంబర్లు అన్నీ వెతుకుతాను. అమ్మయ్యా, ఒక్క నంబర్ దొరికింది. నెక్స్ట్ అడ్రస్ చూడాలి.
సరిగ్గా చూడు. చూస్తున్నాను. బాస్ వాయిస్ వినిపించింది. కళ్ళు తెరిచే కలలు కంటున్నానా ఏంటి? కొనికిపాట్లు రాకుండా జాగ్రత్త పడాలి, లేదంటే మహాపురుషుడి కల్లోకేంటి ఇంట్లోకే వచ్చేలా ఉన్నాడు. వచ్చాను కూడా. భ్రమ మాయా ఫు, ఏంటో. సార్, మీరు మా ఇంట్లో? నువ్వేం చేస్తున్నావో చూద్దామని వచ్చాను. అది కాదు సార్, ఫోన్ చేయకుండా రాత్రిపూట ఇంటికి రావడం ఏంటి సార్? ఫోన్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయలేదు. చూసుకో ఎన్నిసార్లు ఫోన్ చేశాను. అయ్యో, సైలెంట్ మోడ్లో పెట్టి మర్చిపోయి ఉంటాను సార్. నా పని మర్చిపోయావని కంగారు పడిపోయి నేను వస్తే కామ్గా టెలిఫోన్ డైరెక్టరీ చూసుకుంటున్నావు. వెంటనే చర్చి చౌరస్తాలో ఉస్మాన్ బాయ్ కేఫ్కి వెళ్ళి టీ తీసుకొని వచ్చాను. ఓ కప్పు టీ తాగితే తలకిందులుగా తపస్సు చేసినా నిద్ర రాదు. సార్, నేను హ్యాపీగా పడుకొని ఉంటాననే వచ్చారు కదా. నువ్వు పడుకోనుంటే ఈ టీ బదులు నీళ్లు తెచ్చి నీ మొహాన కొట్టుండేవాడిని. ఆహా. ఇంట్లోకి ఎలా వచ్చారు సార్? తలుపు బద్దలు కొడితే మీ వాళ్ళు లేస్తారు కదా అని వస్తే మెయిన్ డోర్ తెరిచే ఉంది. ఓ అవును కదా సార్, మీ పనిలో పడి నేను తలుపేయడం కూడా మర్చిపోయాను. ముందు టీ తాగు. నేను తాగుతాను కానీ మీరు వెళ్ళండి సార్. రేపు ఉదయం ఫోన్ నంబర్లన్నీ తీసుకొస్తాను. అవును, ఇప్పటి వరకు ఎన్ని నంబర్లు ఫైండ్ అవుట్ చేసావు? ఒక్కటి సార్. ఇంకా 99 ఉన్నాయి. అన్ని నంబర్స్ కనుక్కునే లోపు నేను వెతికే అమ్మాయికి పెళ్లి కూడా అయిపోతుంది. అంటే తనకి ఇంకా పెళ్లి కాలేదా సార్? ఏమో, ఎవరికి తెలుసు. కాకూడదనే కోరుకుంటున్నాను. అర్థమైంది సార్. ముందు నువ్వు టీ తాగు. టీ చాలా బాగుంది సార్. మీరు వెళ్ళండి సార్. ఏంటి మెడబట్టి గెంటేస్తావా ఏంటి? అయ్యో సార్, ఎంత మాట. నేను మర్యాదగానే కదా చెప్పాను. నీ ఒక్కదాని వల్ల అయ్యేటట్లేదు. సగం నువ్వు సగం నేను చూద్దాం. మీకెందుకు సార్ శ్రమ? ఏం పర్లేదు, ఇవ్వు. ఇద్దరం కలిసి పని చేస్తే తొందరగా అవుతుంది. ఈ అడ్రస్ ఈ చనువుకు పేరేంటో తెలుసా తెలుసా తెలుసా, ఈ తెలియని పరుగేంటో. సారీ సార్. పర్లేదులే. అది కాదు సార్, మళ్ళీ ఢీ కొట్టాలి. ఇదొకటి ఉందా? ఆచారం సార్. సర్లే కొట్టు. టీ కొట్టిన తీసి సరే చూద్దాం. ఇంత స్లోగా వెతికితే తెల్లారిపోతుంది. అయ్యో సార్,
మీకు నిద్ర వస్తుంది. టీ తాగుతారా? లేదు, నేను ఇంటికి వెళ్తాను. మీ వాళ్ళు మేలుకుంటే నీకు ప్రాబ్లం. నువ్వు పడుకోకుండా చూడు. ఓకే, బాయ్. సీ యూ టుమారో. మ్మ్. హాయ్, హౌ యూ? ఛే, నమస్తే. మీరు ఇన్నాళ్ళు చిచే అప్పలరా చెప్పినట్టుంది. ఎలా చెప్పను, ఎలా స్టార్ట్ చేయను? రేయ్, ఆఫ్టర్ 16 years నీ ఫ్రెండ్ని కలవబోతున్నావు. తనను చూస్తే నీకు మాటలే రావు. అలాంటప్పుడు ఈ ప్రిపరేషన్ అవసరమా? ఫ్రెండ్, నిన్ను చూశాక నేను ఈ ప్రపంచాన్నే మర్చిపోతానేమో. అసలు నువ్వంటూ ఇన్నేళ్ళు వెంట జ్ఞాపకంగా ఉన్నా నేను పట్టించుకోలేదు. ఆలస్యం అయినా సరే నా లైఫ్లో సరైన టైంలో నువ్వు గుర్తొచ్చావు. ఇక నిన్ను మర్చిపోవడం జరగదు. ఎందుకంటే లైఫ్ లాంగ్ నువ్వు నా పక్కనే ఉంటావు. ఏమండి ఏమండి అప్పు! అప్పు! ఏమండి ఏమిటింత హ్యాపీగా ఉన్నారు? డ్రెస్ స్టైల్ కూడా మారిపోయింది. నేను ఎప్పుడు హ్యాపీనే, కాకపోతే ఈరోజు సంథింగ్ స్పెషల్. ఏమిటది? చెప్పే టైం వస్తే ఫస్ట్ నీకే చెప్తాను. అయితే చెప్పండి. పని అయ్యాక చెప్తాను, సర్ప్రైజ్గా. ఓకే, ఎనీవే ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్ కూడా. ఇకపోతే నేను వచ్చిన విషయం ఏమిటంటే, రాచకొండ రాఘవ్ నో 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 ముందు నేను అడిగిన దానికి సరే అంటానని మాట ఇవ్వండి. నాకు ఇష్టం లేనిది నువ్వు అడగవు కదా డార్లింగ్. కమాన్, అడుగు. ఏమీ లేదండి, రాచకొండ రాఘవయ్య గారి మనవరాలి పెళ్లికి నేను ఎడుతున్నాను. కూడా మీరు వస్తున్నారు అంతే. పెళ్ళా? ఆ, మీకు కాదులేండి, వాళ్ళ మనవరాలకి. ఏడ్సో, నాకు అలాంటి పార్టీలు అటెండ్ అవ్వడం ఇష్టం లేదని తెలుసుగా. అయ్యో, మీకు తెలియదండి, అక్కడికి అందమైన అమ్మాయిలు ఎలా ముస్తాబోయి వస్తారో మీకు తెలుసా? మీకు కావాల్సిన టానిక్ ఏర్పాట్లు కూడా ఉంటాయట. ఆ, మీరొస్తే మనస్సు మారి. ఆపేయ్, నేను ఎక్కడికి వెళ్ళినా నా మనసు మారదు. పెళ్ళంటేనే తంట మంట. ఆ, అలా కాకుండా తను పక్కనుంటే జిల్ జిల్ జిగా అనిపించాలి. అంత హ్యాపీగా ఉండాలి. అలాంటి మనిషి ఎవరైనా ఉన్నారా? జిల్ జిల్ జిగా అంటే మీనింగ్ తెలియాలిగా మాకు. అప్పు, మనం ప్రాణం వదిలే బాధలో ఉన్నా తను పక్కనుంటే మళ్ళీ మామూలు మనుషులం అవ్వాలి. అమృతం పోసినట్టు ఉండాలి. గాట్ ఇట్? అలాంటి అమ్మాయి ఎక్కడుందో చెప్పండి, వెతుకుతాను. నువ్వు పెళ్ళికి వెళ్ళు, అలాంటి అమ్మాయిని నేను వెతికి తీసుకొస్తాను. ఆ? ఆ రోజు త్వరగా రావాలండి. ఆ రోజు ఈ రోజు అవుతుంది అప్పు. అమ్మ వసు, నీకెందుకు శ్రమ చెప్పు, నేను చేస్తానిట్రా. జరుగు. శ్రమేంటమ్మా, ఇది మన పనే కదా. మనం కాకపోతే ఎవరు చేస్తారు? నువ్వు వెళ్ళు. ఏ పని చేయనివ్వేంటి వసు? అమ్మా, నాకు అసలే టైం లేదు.
అక్కడ మా బాస్ నేను ఇంకా రాలేదేంటా అని ఎదురు చూస్తుంటాడు. నువ్వు వెళ్ళు. అది కాదమ్మా, అమ్మా నువ్వు ఇక్కడ ఉంటే నన్ను ఏ పని చేయనివ్వవు గాని పద చెప్తాను. అది కాదు పద వసు. పదమ్మా వసు. పద 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 వసు, నా నా మాట విను. పద 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 వసు, ఏంటమ్మా? కూర్చో. కూర్చొని నాన్నతో కాసేపు కాలక్షేపం చేయి. చిటికలో వంట చేస్తాను. అమ్మ వసు, ఉమ్, మళ్ళీ నీ మొహంలో చిరునవ్వు కనిపిస్తుందంటే నువ్వు పనిచేసే చోట ఇబ్బందులే లేనట్లే కదా. మీరు వెతికే ఆవిడ మా తులసి అయితే మీరు చాలా సంతోషపడతారనుకుంటానమ్మా. సంతోషంగా ఒక మాట చెప్పగలను వీరయ్య గారు, మీ తులసి మా తులసి అవుతుంది.